ఓకే ఇది దగ్గరే మీరు మధ్య దగ్గర అయ్యా ఇంగిరింగో గురుగారు అది పెడతారు. లొకేషన్ పెట్టినా చూడుబా. ఒక్కొక్కటేనా గురుగారు? ఒక్కొక్కటేనా? ఓకే. వాంగో 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 వాంగో. ఓ అందుకని మనం రండి అన్న వీళ్ళు వాళ్ళు లేట్ అవుతారు. నీకు అర్థమైందా? బండికి వెళ్దాం రండి. వెయిటింగ్ రైట్. కట్ చేస్తే ఓకే. తెలుగు తెలిసినటువంటి తెలుగు కాదా? చాలా వేణావా వేణావా. ఫ్రెండ్స్ చూడండి, నిత్యజ్ఞ ఫౌండేషన్ గురుగారు ఈ సంస్థ ఎంతో సాధులకి அதே வாங்கி குடிங்க, கையில் பிடிங்க. நீங்கள் பார்ப்பாங்க இது ஒன்று போட்டு வா. அவர் கூட அவருக்கு ஹெல்ப் பண்ணி கொடுங்க. ஒரு பேப்பர் ஒன்று கொடுத்துட்டு நான் கையில் வச்சு இது வேணும். అది ఉన్నాడు వెయిటింగ్ అన్నాడు. గురుగారు మన టైమింగ్ కూడా ఎట్లా టైమింగ్ గురుగారు వెయిటింగ్ అందరూ మనకు. వాడు రాలేదు చూడు, వాడు రాలేదు ఇంకా. గురుగారు చూడండి గురుగారు, నేను వస్తాను అటు వస్తాను అటు అంతలోకి. రైస్ పెట్టామంటే
వేళ గురుగారు మన టైమింగ్ ఎంత టైమింగ్ చూడు గురుగారు. అవునవును కరెక్ట్గా రావటం, ఆటోలు రావటం, మనకు వెయిటింగ్. నడిచింటే ఇది ఆపర్చునిటీ దొరికింది అది కాదు, అందుకే డెసిషన్స్ ఎప్పుడెప్పుడు అట్లా టక్కన తీసుకోవాలి. ఇలాంటి మంచి మంచి మహానుభావుల దగ్గర మనం కూడా షేర్ చేసుకోవడం అంటే ఎంతో అదృష్టంగా గురుగారు. మనోళ్ళు మిస్ అయ్యారు చూడండి, వస్తున్నారు వాళ్ళు. గురుగారు ఫ్రెండ్స్ ఉంటారు, నలుగురు రావాలనుకుంటున్న వాళ్ళు. ఓం నమ శివాయ, హర శివ శివ. నాకేం తప్పలేదు. వాళ్ళు ఓం నమ శివాయ, హర శివ శివ. పోదామా? ఆకలిగా ఉండే వాళ్ళకి అన్ని ఇష్టమే కదా. ఇలాంటి గొప్ప మహానుభావులు, సాధులు, వీళ్ళు ఎంతమంది అద్భుతమైన జ్ఞానులు ఉన్నారో వాళ్ళకి వడ్డించే భాగ్యం అలా అగ్నిహోత్ర గురుగారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఎవరో దాతలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మేము ఈరోజు వడ్డించే భాగ్యం మాకు దొరికింది. ఈ వడ్డించే మాకు వచ్చే పిండింగ్ కూడా ఆ దాతలకి గురుగారికి వెళ్ళాలని కోరుకుంటున్నాం మేము. రండి 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 రండి, మీ వడ్డిద్దురు రండి, వడ్డిద్దురు రండి. రండి, దాంట్లో గ్లౌజులు ఉండే వేసుకోండి. మీరు వడ్డిస్తారు రండి. బంగారం రండి, రండి. గ్లౌజ్ తీసుకోండి, చేతికి వేసుకోండి, రైట్ హ్యాండ్స్. అంటే ఈక్వల్ టు భగవంతుడి తత్వంలో ఉన్నవాళ్ళు ఉన్నారు గురుగారు. రండి, పెట్టు. కప్పు, ఒక్క కప్పు ఇచ్చే. బంగారం ఎక్కడ నువ్వు వేస్తున్నావమ్మా? గురుగారు ఎట్రా, ఎట్రా తమ్ముడు, ఎట్రా రా. నువ్వు చేతి గ్లవ్ వేసుకో. దానికి రండి. విజయ్, థ్యాంక్ యూ. ఒక్కొక్కటి వాళ్ళు 2 అడిగితే తమిళ తెలుసు కదా నీకు కొంచెం. 2 కావాలంటే పెట్టేసి కూర్చోండి గురుగారు మీరు అంతలోకే. డబ్బులు చెప్తారు, సాధులు డబ్బులు అదిగో ఏంటి కొత్త ట్విస్ట్ అది. ఎందుకంటే అన్నం పెట్టడం చూసాం కానీ అదే డబ్బులకి అంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి టీ ఖర్చులకి ఏదో ఉంటుంది కదా మినిమం. మన పురాణాల్లో ఏం చెప్తుందంటే అన్నదానం, అన్నం పెట్టి భోజనం పెట్టి దక్షిణ ఇవ్వండి. ఇప్పుడు మన పాత వాళ్ళు కూడా దారి గారు ఇచ్చేవాళ్ళు ఊర్లో పెళ్ళికి. సాధువులకే కాదు, బాటసారులు ఎవరింటికి వచ్చినా కూడా మనవాడు జోబులో అడగపోయినా జోబులో పెడతారు పెద్దవాళ్ళు. ఒక మాట దాన్ని కొట్టండి గురుగారు, ఫ్రీ అవుతుంది. దాన్ని కొట్టండి, దీన్ని కొట్టండి, దాన్ని కొడితే ఫ్రీ అవుతుంది. ఎస్, బండారా. ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే చూడండి, సాధులకి ఎంత 20 రూపాయల 20 రూపీస్, 20 రూపాయల వాళ్ళకి భోజనం పెట్టి ప్రతిరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ నిత్య అన్నదాన గురుగారు. ఇదిగో ఆ టోకెన్ ఇస్తే వాళ్ళకి 20 రూపాయలు. ఇక్కడ ఎవరన్నా ఇది ఎంత ఎంత అద్భుతమైన అర్థం చేసుకోండి. పర్లేదా? ఇది ఉందో చేతి కొందలండి. డబ్బులు మాకు చాలా దూరంలో వదిలేసింది. ఇచ్చేయండి చూడండి, 20 రూపాయలు గురుగారు. వాళ్ళు ఇక్కడ తిననోళ్ళు అన్నం ఇంటికి రూమ్ క్యారేజ్ ఉంటే మేము ఎక్కడ తింటున్న వాళ్ళు క్యారేజ్ కూడా
వర్షం పడిన వల్ల తొందరలో బిల్డింగ్ రెడీ అయిపోతుంది గురుగారిది. అక్కడికి షిఫ్ట్ అవుతుంది ఇల్లు అంతే, రెంట్కి తీసుకున్నారంటే ఇది. ఇంత బిల్డింగ్ చూపించాం కదా అదే దారిలో గురుగారు, అది అక్కడ అన్నదానం అంత వంట అంత అక్కడే. చూడండి నా బంగారు తల్లు చూడండి. ఈ పూట ఒక రోజు ఎంత పని చేయవచ్చు అనేది చెప్పాము. గిరివాళ్ళని తిరిగాము 4 గంటలకి 9 గంటలకి వెళ్ళి ఇరుపాక్షకు వెళ్ళాము, ధ్యానం చేసాము, మళ్ళీ వచ్చాము. ఇంతమందికి అన్నం సర్వీస్ చేస్తున్నాము గురుగారు. ఇంకా ఇక్కడ ఓపిక తగ్గకుండా ఉంది, ఓపిక తగ్గలేదు ఇంకా. భోజనం తినకపోయినా ఎస్ పొద్దున తినిందే మనకు ఆకలి ఏం లేదు, ఇంకా శక్తి ఉంది. బికాస్ మైండ్ నీ సొంతం అనుకొని పనిచేస్తే స్ట్రెస్లో ఉంటుంది. అందుకే సొంత లాభం కొంత మానుక అన్నాడు గురజాడ గారు. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి సహాయపడదు, హెల్తీగా ఉంటుంది మైండ్. సారీ, నీకోసం నువ్వు ఎంత కష్టపడినా ఆ స్ట్రెస్ అట్లే ఉంటుంది చూసుకోండి.